హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం డెన్మార్క్ యువరాజు అనే కథ చెప్పుకుందాం. పూర్వం డెన్మార్క్ దేశాన్ని ఏలే రాజుకు హామ్లెట్ అనే కుమారుడు, క్లాడియస్ అనే తమ్ముడు ఉండేవారు. రాజు ఎంతో ఉదారుడు, పరాక్రమవంతుడు, దైవాంశ సంభూతుడు. కానీ ఆయన తమ్ముడైన క్లాడియస్ మట్టుకు పరమ నీచుడు, కళాహీనుడు, రాక్షసాంశ కలవాడు. ఒకనాడు రాజుగారు ఉద్యానవనంలో పడుకొని నిద్రపోతూ ఉండగా క్లాడియస్ ఒంటరిగా అక్కడికి వెళ్ళి అన్నగారి చెవిలో విషం పోశాడు. దాని ఫలితంగా రాజు చనిపోయాడు. తన అన్నగారు విషసర్పం కరిచి మరణించినట్టు క్లాడియస్ ప్రకటించాడు. ఆ మాటని అందరూ నమ్మారు. ఆచారం ప్రకారం క్లాడియస్కు పట్టాభిషేకం జరిగింది. క్లాడియస్ కేవలం రాజ్యం కోసం మాత్రమే తన అన్నను చంపలేదు. తన వదిన గారిని పెళ్లాడే దురుద్దేశం కూడా అతనికి ఉన్నది. ఆ కోరిక కూడా నెరవేరింది. భర్త పోయి 2 నెలలు తిరగకుండానే రాణి తన మరిదిని పెళ్లాడి మళ్ళీ రాణి అయింది. అప్పటికి హామ్లెట్ యుక్త వయసు వచ్చినవాడే. అతను తన తండ్రి పొందిన అకాల మరణానికి కుమిలిపోతుంటే తన తల్లి పెళ్లితో అతనికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. హామ్లెట్ తన తల్లిదండ్రుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలవాడు. అటువంటి వాడికి భారీగా ఉన్న తన తల్లి ఇటువంటి వాణ్ణి ఎలా పెళ్లాడిందో అని అతను ఊహించలేక చాలా బాధపడ్డాడు. తన మనోవేదనను హొరేషియస్ అనే ప్రాణమిత్రుడికి ఒక్కడికి మాత్రమే చెప్పుకున్నాడు. ఈ స్థితిలో హామ్లెట్కు ఒక వింత విషయం తెలిసింది. కోట వెలుపల రాత్రివేళ పహారా ఇచ్చేవారు అర్ధరాత్రికి తొలికోడికి మధ్యకాలంలో వరుసగా 2 రోజుల పాటు చనిపోయిన రాణిగారిని చూశారు. ఈ సంగతి విని హొరేషియస్ 3వ రాత్రి తాను కూడా పహారా వాళ్ళ వెంట ఉన్నాడు. మామూలు ప్రకారం దెయ్యం కనిపించింది. హొరేషియస్ దెయ్యాన్ని పలకరించి ప్రశ్నించాడు. కానీ అది సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. హొరేషియస్ ఈ సంగతిని హామ్లెట్ యువరాజుకు చెప్పాడు. 4వ రోజు రాత్రి హామ్లెట్ తన స్నేహితుడితో సహా కోట వెలుపలికి వెళ్ళాడు. మళ్ళీ అర్ధరాత్రి వేళ దెయ్యం వచ్చింది. అది హామ్లెట్ను తన వెంట రమ్మని సైగ చేసింది. తన మిత్రుడు పహారావాడు ఎంత చెప్పినా వినకుండా హామ్లెట్ ఆ దెయ్యం వెంట వెళ్ళాడు. దెయ్యం యువరాజును ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్ళింది. నాయనా, నేను నీ తండ్రిని. నేను తోటలో పడుకొని ఉంటే నన్ను పాము కరిచిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నిజానికి నన్ను కరిచిన పాము నా సింహాసనం మీద కూర్చొని ఉన్నది. నీచుడైన నీ పిన్న తండ్రి నా చెవిలో విషం పోసి నన్ను హత్య చేయడం మాత్రమే కాకుండా మీ అమ్మను కూడా తన మాయలో వేసుకున్నాడు. ఈ హత్యకు నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి. కానీ మీ అమ్మని మాత్రం ఏమీ అనకు. దాని కర్మన దాని వెళ్ళని అని హెచ్చరించి అదృశ్యమైపోయింది. ఈ మాటలు వినగానే హామ్లెట్ మనసు వికలమైపోయింది. అతను తన పినతండ్రిపై పగ తీర్చుకునేదాకా మతి చలించిన వాడిలాగా నటించాలని నిశ్చయించుకొని ఈ సంగతి ముందుగానే తన మిత్రుడికో చెప్పేశాడు. తన తండ్రి దెయ్యమై కనిపించిన విషయం కూడా ఎవ్వరికీ చెప్పబోమని హొరేషియా చేత పహారావాడి చేత ప్రమాణాలు తీసుకున్నాడు. అది మొదలుకొని హామ్లెట్ అందరితోనూ మతి చెడిన వాడిలా మాట్లాడుతూ వెర్రిగా ప్రవర్తించసాగాడు. పొలోనియస్ అనే మంత్రికి ఒఫీలియా అనే కుమార్తె ఉంది. హామ్లెట్ ఆమెను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. వారిద్దరికీ వివాహం జరిగేలా కూడా కనిపించింది. కానీ హామ్లెట్ ఇప్పుడు ఒఫీలియా దగ్గర కూడా వెర్రివాడిలానే నటించసాగాడు. హామ్లెట్ మతి చెడడానికి కారణం ఏంటో క్లాడియస్ రాజుకు అంతు చెక్కలేదు. అచ్చంగా తన తండ్రి చావు గురించే అతనికి మతిపోయిందని అస్సలు నమ్మలేకపోయాడు. అసలు కారణం ఏంటో ఆరా తీయమని ఆయన హామ్లెట్ వద్దకు 2 మనుషులను పంపించాడు. హామ్లెట్కు మతిపోవడం అతని తల్లిని కూడా చాలా బాధించింది. ఆమె కూడా తన భర్తతో పాటు ఈ పిచ్చికి కారణం ఊహించలేక బాధపడింది. పొలోనియస్ను అడిగితే, యువరాజు పిచ్చికి కారణం ఏంటో నాకు బాగా తెలుసు. అతడు నా కుమార్తెను ప్రేమించాడు. ప్రేమ పిచ్చిలోకి దిగింది, అంతకంటే మరేమీ లేదు అన్నాడు. ఈ మాటలు విని యువరాణి అదే అయితే భయం లేదు అని సంతోషించింది. తాను చెప్పింది నిజమని రుజువు చేయడానికి గాను పొలోనియస్ ఒకచోట రాజును రాణిని రహస్యంగా ఉంచి హామ్లెట్కు తన కుమార్తెకు సమావేశం ఏర్పాటు చేశాడు. హామ్లెట్ ఒఫీలియాతో తన పిచ్చి ధోరణిలోనే మాట్లాడాడు. అతని సంభాషణను విన్నాక రాజు క్లాడియస్కు అతడి పిచ్చి ప్రేమ పిచ్చి అన్న నమ్మకం కుదరలేదు. క్లాడియస్ వినియోగించిన మనుషులు కూడా
అతని హృదయాన్ని తొలిచి రహస్యం ఏంటో తెలుసుకోలేకపోయారు. ఈ సమయంలో రాజభవనానికి ఒక నటకుల బృందం వచ్చింది. వారు వెనక ఒకసారి వచ్చి నాటకాలాడారు. హామ్లెట్ వారిని బాగా ఎరుగును. అతనికిప్పుడు వారిని చూడగానే ఒక ఆలోచన తట్టింది. తన పినతండ్రి తన తండ్రిని నిజంగా హత్య చేసింది లేంది ఈ నాటకాల వాళ్ళ సహాయంతో తేల్చుకుందామనుకున్నాడు. దెయ్యం తనతో చెప్పిన మాటలు నిజం కావచ్చు, కల్పన కావచ్చు. దెయ్యాలు ఏ రూపమైనా ధరిస్తాయి. అది తండ్రి దెయ్యమే అనుకోవడానికి కూడా హామ్లెట్కు తగిన ఆధారం లేదు. తన పినతండ్రి హంతకుడు అనడానికి మరింత రూఢి సాక్ష్యం ఉంటే తాను నిశ్చింతగా పగ తీర్చుకోవచ్చునని హామ్లెట్కు తోచింది. అతను ఆ నటకులను ఏకాంతంగా కలుసుకున్నాడు. మీరు ఫలానా నాటకం ఆడగలరా అని అడిగాడు. ఆ నాటకంలో కూడా ఒక దుర్మార్గుడు ఒక రాజును చంపి ఆయన భార్యను పెళ్ళాడతాడు. ఆ నాటకాన్ని కొద్దిగా మారిస్తే అచ్చంగా తన తల్లిదండ్రుల కథే అవుతుంది. నటకులు తమకు ఆ నాటకం వచ్చునని, అందులో యువరాజు కోరిన మార్పులు చేసి ఆడగలమని అన్నారు. నాటకంలో చేయవలసిన మార్పులేవో హామ్లెట్ వారికి చెప్పాడు. నాటకం చూడడానికి రాజు, రాణి, పొలోనియస్, ఒఫీలియా మొదలైన వారంతా వచ్చారు. హామ్లెట్ తన పినతండ్రి మొహాన్ని పరిశీలించడానికి వీలుగా కూర్చున్నాడు. నాటకం ప్రారంభమైంది. మొట్టమొదటగా ఒక రాజు, రాణి రంగం మీదకి వచ్చారు. వారిద్దరూ మాట్లాడుకోవడంలో రాణి రాజుతో తాను అతన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, అతను చనిపోతే మరొకరిని పెళ్ళాడనని, భర్తలను చంపే స్త్రీలే అలా మరొకరిని పెళ్ళాడతారని అన్నది. ఇది విని క్లాడియస్ చేదు మందు తాగిన వాళ్ళ మొహం పెట్టాడు. తర్వాత రాణి రంగం మీద నుంచి వెళ్ళిపోయింది. రాజు విశ్రాంతి కోసం పడుకున్నాడు. తర్వాత హంతకుడు అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి రాజు చెవిలో విషం పోశాడు. ఇది చూస్తూనే క్లాడియస్కు శవం ఎత్తింది. దీపాలెక్కడ, నేను వెళ్ళిపోవాలి అంటూ ఆయన లేచి మిగిలిన వారందరినీ వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. నాటకం నడి మధ్యలో ఆగిపోయింది. కానీ హామ్లెట్ కోరిన రుజువు దొరికింది. తన పినతండ్రి నిజంగా హంతకుడే. దెయ్యం చెప్పిన మాటల్లో ఆవగింతైనా అబద్ధం లేదు. ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టినందుకు హామ్లెట్ ఆనందంలో ఉండగా అతని తల్లిగారు పిలుస్తున్నట్టు పొలోనియస్ వచ్చి చెప్పాడు. తర్వాత వస్తాను అని చెప్పి హామ్లెట్ పొలోనియస్ను పంపేశాడు. ఈ లోపల రాజు క్లాడియస్ హామ్లెట్ పిచ్చి తనకు ప్రమాదకరమని నిశ్చయించుకున్నాడు. హామ్లెట్ను ఏదో ఒక విధంగా చంపేస్తేనే కానీ తనకు క్షేమం లేదు. కానీ హామ్లెట్ హత్య డెన్మార్క్ రాజ్యంలో జరిగితే ఎన్నో చిక్కులున్నాయి. యువరాజు అంటే ప్రజలకు అంతులేని ప్రేమ. అతన్ని ఎవరైనా హత్య చేస్తే ప్రజలు తిరగబడి అరాచకం కలిగిస్తారు. అదీకాక రాణికి ఇతర అవలక్షణాలు ఎన్ని ఉన్నా కొడుకంటే వెర్రి అభిమానం ఉంది. అందుచేత క్లాడియస్ ఏం చేయదలిచాడంటే ఏదో ఒక సాకు మీద హామ్లెట్ను తన మనుషుల వెంట ఇంగ్లాండ్కు పంపించి అక్కడ పరిపాలించే తన సామంతుడి చేత అతన్ని హత్య చేద్దామనుకున్నాడు. పొలోనియస్ వెళ్ళాక కాసేపటికి హామ్లెట్ తన తల్లిని చూడ్డానికి ఆమె గదికి బయలుదేరాడు. ఈలోపుగా పొలోనియస్ రాజు వద్దకు వచ్చి, మహారాజా, యువరాజు గారు రాణిగారి గదికి వెళ్ళబోతున్నారు. నేను ముందుగా అక్కడికి వెళ్ళి ఆ గదిలో తెరల చాటును నక్కి యువరాజు మాటలన్నీ విని వీలైతే అతని పిచ్చికి కారణం ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి రాజుగారి అనుమతి పొంది రాణిగారి గదికి వెళ్ళి ఆవిడ అనుమతితో తెరల చాటున దాక్కున్నాడు. కొద్దిసేపటికి హామ్లెట్ తల్లి గదికి వచ్చాడు. ఏమ్మా, ఎందుకు పిలిచావు అని అడిగాడు. ఏమీ లేదురా, నువ్వు మీ నాన్నగారికి మరీ ఆగ్రహం తెప్పిస్తున్నావు అన్నది తల్లి. తన తండ్రిని హత్య చేసిన దుర్మార్గుణ్ణి ఆవిడ తన నాన్నగారనడం విని హామ్లెట్ రక్తం ఉడికిపోయింది. మా నాన్నగారికి ఆగ్రహం తెప్పించింది నువ్వే అన్నాడతను. నోటికొచ్చినట్టు మాట్లాడక అంది తల్లి. వెయ్యరాని ప్రశ్నలు వెయ్యకు అన్నాడు కొడుకు. అతని ధోరణికి నిర్ఘాంతపోయి రాణి, నేనెవరినో గురించే ఇలా మాట్లాడుతున్నావా అని అడిగింది. నువ్వు రాణివి, నీ మొగుడి తమ్ముడి భార్యవి, నాకు తల్లివి. అలా కాకుండా ఉంటే ఎంతో బాగుండేది అన్నాడు హామ్లెట్. నీతో మాట్లాడవలసిన దాన్ని నేను కాదు అంటూ రాణి తన భర్తను పిలుచుకురావడానికి లేవబోయింది. హామ్లెట్ ఆమెను అటకాయించాడు. అలా కదలకుండా కూర్చో, నీకు అద్దంలో నీ మొహం చూపిస్తాను, ఆ తర్వాత మరి కదులు అన్నాడు. రాణి కంగారు పడి, నన్ను చంపేస్తావుట్రా, ఎవరైనా రక్షించండ్రా, రండి అని కేకలు పెట్టింది. ఈ కేకలు విని తెరల వెనుక ఉన్న పొలోనియస్ కూడా పొలోమని రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టాడు. ఇక్కడ చేరావా ఎలక అంటూ హామ్లెట్ కత్తి దూసి తెరగుండా పొలోనియస్ను పొడి చేశాడు. ఒక్క పోటుతో పొలోనియస్ తెర వెనుక చచ్చిపడ్డాడు.
మొదట హామ్లెట్ తాను చంపింది తన పినతండ్రినే అనుకున్నాడు. కానీ తెర వెనక నుంచి శవాన్ని లాగాక అతనికి నిజం తెలిసి విచారం కలిగింది. కానీ జరిగిన దానికి విచారించి లాభం లేదు. అతను తల్లితో తన తండ్రి హత్యను గురించి, ఆయన దెయ్యం రూపంలో తనకు కనిపించడం గురించి చెప్పాడు. అతను తల్లితో, అమ్మ, అటువంటి వాడికి భార్యవై ఉండి ఇటువంటి నీచుణ్ణి ఎలా పెళ్ళాడావు? నక్కకు నాకలోకానికి ఎంత తేడా ఉందో ఈ పాపిష్టి మొహానికి నా తండ్రికి అంత తేడా ఉంది. ఇకనైనా వీణ్ణి దూరంగా ఉంచు. నాకు నిజంగా ఏ పిచ్చి లేదు. జరిగిన దానికి పశ్చాత్తాపడు. అలా జరిగితేనే నువ్వు నాకు నిజమైన తల్లివి అన్నాడు. కొడుకు మాటలతో రాణికి కనువిప్పు కలిగింది. ఆమె అతడు చెప్పినట్టే చేస్తానని మాటిచ్చింది. ఒళ్ళు తెలియని పిచ్చిలో పొలోనియస్ను చంపాడన్నది సాకుగా పెట్టి రాజు క్లాడియస్ హామ్లెట్ను ఇంగ్లాండ్కు పంపించేశాడు. రాజు మనుషులు హామ్లెట్ను పడవలో ఎక్కించి ఇంగ్లాండ్కు బయలుదేరారు. వారి వెంట ఉన్న పత్రాలను హామ్లెట్ రహస్యంగా విప్పి చూశాడు. తన పినతండ్రి తనను హత్య చేయించడానికే ఇంగ్లాండ్ పంపుతున్నాడన్న విషయం వాటి ద్వారా అతను తెలుసుకున్నాడు. వెంటనే అతను వేరే పత్రాలను తయారు చేసి వాటిలో రాజుగారి మనుషులను హత్య చేయవలసిందిగా రాసి తన వద్ద ఉన్న తన తండ్రి ముద్రికతో సీలు వేసి పత్రాలను యథాస్థానంలో పెట్టేశాడు. ఆ మర్నాడే సముద్రపు దొంగల పడవ ఒకటి హామ్లెట్ ఉన్న పడవను తరుముకు వచ్చింది. రెండు పడవలు కలుసుకొని పోరాటం సాగే సమయంలో హామ్లెట్ దొంగల పడవలోకి దూకేశాడు. మిగిలిన వాళ్ళు తమ పడవతో సహా తప్పించుకుపోయారు. తమకు ఒంటరిగా చిక్కిన హామ్లెట్ను దొంగలు మర్యాదగానే చూశారు. వారు అతన్ని తిరిగి డెన్మార్క్ తీరానికి తెచ్చి దించారు. మర్నాడు తాను ఇంటికి వచ్చి చేరగలనని తన పినతండ్రికి జాబు రాశాడు. ఈ లోపుగా హామ్లెట్ ప్రియురాలు ఒఫీలియా పిచ్చిదైపోయింది. తన తండ్రి హత్య కావడము, ఆయన్ను హత్య చేసిన వాడు తాను ప్రేమించిన వ్యక్తే కావడము గ్రహించిన మీదట ఆమెకు మతి చెడిపోయింది. ఆమె కొద్ది కాలం పాటు ఏవేవో పాటలు పాడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరిగి చివరికి ఒక వాగులో పడి చనిపోయింది. పొలోనియస్కు లాయర్టిస్ అనే ఒక కొడుకున్నాడు. అతడు ప్యారిస్లో చదువుకుంటున్నాడు. తన తండ్రి చనిపోయాడని తెలియగానే అతడు తుఫానులాగా వచ్చిపడ్డాడు. కొందరు జనం అప్పటికప్పుడే అతని పక్షమై లాయర్టిస్ మాకు రాజు కావాలి అని నినాదాలు సాగించారు. ఆ మూకను వెంటేసుకుని అతను రాజుగారి ఇంటిపైకి వచ్చాడు. రాజభటులు ద్వారాలను కాయలేకపోయారు. అతను తలుపులు పగలగొట్టుకొని లోపలికి వచ్చి క్లాడియస్తో, తుచ్చుడా, నా తండ్రి ఎక్కడ అన్నాడు. రాజు చాలా యుక్తిగా చాకచక్యంతో అతని కోపాన్ని సహించి, నాయనా, నీ కోపాన్ని ఎవరిపైన చూపాలో వారిపైనే చూపు. నీ తండ్రి చావు నిన్ను బాధించినట్టే నన్ను బాధించింది అన్నాడు. ఆ సమయంలోనే లాయర్టిస్ తన చెల్లెలిని ఉన్మాద స్థితిలో చూసి చాలా బాధపడ్డాడు కూడా. అతను వచ్చినాకనే ఆమె చనిపోయింది. రాజు లాయర్టిస్తో ఏకాంతంగా మాట్లాడాడు. అతని చేత హామ్లెట్ను చంపించడానికి పథకం వేశాడు. చూడు, హామ్లెట్ నీ తండ్రిని చంపాడు. నీ వంటి పరాక్రమవంతుడు అందుకు పగ తీర్చుకోకుండా ఉండలేడు. హామ్లెట్ వస్తున్నాడు. కత్తి యుద్ధంలో నీ ప్రావీణ్యాన్ని ఎవరైనా ప్రశంసిస్తే చాలు, అతను రెచ్చిపోయి తన పరాక్రమాన్ని ప్రదర్శించడానికి సిద్ధపడతాడు. అప్పుడు నువ్వు అతనిపై పగ తీర్చుకోవచ్చు అని రాజు మంత్రి కొడుక్కు బోధించాడు. నా వద్ద ఒక ఘాటైన విషం ఉంది. అది నా కత్తి మొనకు కొంచెం పూస్తే చాలు. దాంతో ఏ పాటి గాయమైనా సరే చావు తప్పదు అన్నాడు లాయర్టిస్. మనం ఈ ఏర్పాట్లన్నీ ఎవ్వరికీ ఎట్టి అనుమానము కలగకుండా చేయాలి. దీన్ని ఒక వినోదపు పోటీగా ఏర్పాటు చేద్దాం. రెండు పక్షాల్లో పందాలు కాద్దాం. ఈ పందె పోటీలో ఏ కారణం చేతనైనా యువరాజు చావకుండా బయటపడే పక్షంలో అతన్ని కడతేర్చడానికి మరొక మార్గం కూడా ఆలోచించి ఉంచాలి. అందుకు గాను నేను పానీయంలో విషం కలిపి సిద్ధంగా ఉంచుతాను అన్నాడు రాజు. హామ్లెట్ వచ్చేసరికి శ్మశానంలో ఒఫీలియాను పూడ్చడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్మశానం వద్దకు హామ్లెట్, హొరేషియా చేరిన కొద్దిసేపటికి శవంతో సహా రాజు, రాణి, లాయర్టిస్, పురోహితులు, పరివారము వచ్చారు. ఆ శవం ఎవరితో మొదట హామ్లెట్కు తెలియదు. అతడు చాటున ఉండి సంభాషణ వింటూ ఒఫీలియా చనిపోయిందని తెలుసుకొని ఆశ్చర్యపడ్డాడు. శవాన్ని గోతిలోకి దించారు. లాయర్టిస్ తన చెల్లెలిపై ప్రేమ కొద్దీ తాను కూడా గోతిలోకి దూకి, నన్ను కూడా కూర్చిపెట్టండి, మా మీద కొండంత ఎత్తు మట్టి పేర్చండి అని కేకలు పెట్టాడు. ఇది విని హామ్లెట్ ముందుకు వచ్చి తాను కూడా గోతిలోకి దూకాడు. ఇద్దరూ కొట్లాడుకోసాగారు. మిగిలిన వాళ్ళు వచ్చి వారిద్దరినీ విడిపించి గోతిలో నుంచి పైకి రప్పించారు. 40,000 మంది అన్నలైనా నేను ఒఫీలియాను ప్రేమించినంతగా ప్రేమించలేరు. కావలిస్తే ఆ సంగతి నిరూపించడానికి నీతో నేను యుద్ధం చేస్తాను అన్నాడు హామ్లెట్ ఆవేశంతో.
ఆ తర్వాత రాజభవనంలో రాజు రాణి మొదలైన ప్రేక్షకుల సమక్షంలో హామ్లెట్కు లాయర్టిస్కు కత్తి యుద్ధం పోటీ ఏర్పాటైంది. అది వినోదపు పోటీయే అని హామ్లెట్ నమ్మాడు. కానీ లాయర్టిస్ కత్తికి విషం పూసి ఉంది. మరొక లోటాలో విషం కలిపిన పానీయం హామ్లెట్ కోసం సిద్ధంగా ఉంది. కత్తి యుద్ధంలో వరుసగా 2 సార్లు యువరాజే మంత్రి కొడుకును కొద్దిగా గాయపరిచాడు. ఈలోగా రాణి హామ్లెట్ కోసం సిద్ధంగా ఉంచిన విషపు పానీయాన్ని అందుకొని రాజు తాగవద్దని అంటున్నప్పటికీ వినిపించుకోకుండా తాను తాగేసింది. ఇంతలో లాయర్టిస్ తన విషపు కత్తితో హామ్లెట్ను గాయపరిచాడు. మరుక్షణం ఇద్దరూ కలియపడ్డంలో ఒకరి కత్తి ఒక్కరికి వచ్చింది. హామ్లెట్ తన చేతికి వచ్చిన విషపు కత్తితో లాయర్టిస్ను గాయపరిచాడు. లాయర్టిస్, నా ద్రోహం నన్నే ముంచింది అన్నాడు. అమ్మ ఎలా ఉంది అన్నాడు హామ్లెట్. నాయనా హామ్లెట్, పానీయంలో విషం కలిపారు అంటూ రాణి ప్రాణాలు వదిలింది. తలుపులన్నీ మూసి హంతకుణ్ణి పట్టండి అని హామ్లెట్ కేక పెట్టాడు. హామ్లెట్, నువ్వు చచ్చిన వాడి కింద జమే. విషపు కత్తి నీ చేతిలోనే ఉంది. ఇదంతా రాజు చేసిన ద్రోహమే అన్నాడు లాయర్టిస్. హంతకుడా, పాపి, చావు అంటూ హామ్లెట్ తన చేతిలోని విషపు కత్తితో రాజును పొడిచాడు. హామ్లెట్, నన్ను క్షమించు. ఆ దుర్మార్గుడికి అంతే కావాలి. నా చావుకు, నా తండ్రి చావుకు నువ్వు బాధ్యుడివి కాదు. అలాగే నీ చావుకు కూడా నేను బాధ్యుణ్ణి కాదు అంటూ లాయర్టిస్ ప్రాణం వదిలాడు. కత్తివేటు తిన్న రాజు, హామ్లెట్ కూడా ప్రాణాలు వదిలారు. ఈ విధంగా క్లాడియస్ దురాశతో ప్రారంభమైన హత్యాకాండ సర్వనాశనానికి దారితీసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.